గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్. ఇది 14th June 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో నిన్న నిఫ్టీ 170 పాయింట్ డౌన్ ఉంది. దీని ఎక్స్పైరీ ప్రతి గురువారం ఉంటుంది, గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ఉంది, ఎక్స్పైరీ ప్రతి బుధవారం ఉంటుంది. సెనెక్స్ కూడా 573 డౌన్ ఉంది, ఎక్స్పైరీ ప్రతి మంగళవారం ఉంటుంది. సో ఇండియా విక్స్ నిన్న ఏకాంతంగా 1.06 పెరిగింది. ఇండియా విక్స్ అయినా కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇండియా విక్స్ అనేది వాలటిని చూస్తుంది, 15.08 ఉంది. ఇది 10 to 12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు మార్కెట్ గ్రోత్కు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఫారినర్స్ 1264 crores సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 3041 crores బై చేస్తే గుర్తించండి. సో మ్యూచువల్ ఫండ్స్ బై చేసిన ఫ్యూచర్ కూడా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నేను యూఎస్ఏ నాస్డాక్ మన S&P 500 కూడా మొత్తం మార్కెట్ తగ్గింది, 769, 256, 68 గుర్తించండి. సింగపూర్ అప్టే మార్నింగ్ 3 పాయింట్స్ అప్లో రన్ అవుతుంది, గుర్తించండి. ఫ్యూచర్ బ్యాన్లో షేర్స్, ఫ్యూచర్ ఆప్షన్స్లో మండే నాడు ఈ షేర్స్ బ్యాన్లో ఉన్నది. టిటా గారు, ABRFL అంటే ఆదిత్య బిర్లా రిటైల్ ఫ్యాషన్ లిమిటెడ్, IREDA, RBL బ్యాంకు, BSAFT, బిర్లా సాఫ్ట్, మన్నపురం ఫైనాన్స్, CDSL, IEX, చంద్రపేట, ఉడుకో. ఈ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్ ఉంటాయి కాబట్టి మనం ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి కొద్దిగా మార్కెట్లో హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుంది, జనరల్గా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇవి క్యాష్ సెక్షన్ అంటే డెలివరీ కింద తీసుకోవచ్చు. సో బిజినెస్లోకి వెళ్ళక ముందు మీకు తెలుసు, వార్ బిట్వీన్ ఇజ్రాయల్ అండ్ ఇరాన్లో పీక్ వచ్చింది. అట్లనే USA, రష్యా అండ్ యూక్రెయిన్ నడుస్తుంది. అండ్ ఇండియా, పాకిస్తాన్ కూడా కొద్దిగా సర్దుమని ఉంది. కాబట్టి యుద్ధ భయం అనేది నెలకొంది ప్రపంచంతో. కాబట్టి మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి ఇది తగ్గే వరకు కూడా మన మార్కెట్లో కొద్దిగా ఆశిస్తూ ఉండాలి. మంచి ఫండమెంటల్ కంపెనీ ఉండాలి. మనం అప్పు చేసి లివరేజ్ కానీ తీసుకోకూడదు. ఎందుకంటే ఏ నైట్లో ఏ తర్వాత వస్తే మార్నింగ్ కుప్పకూలే అవకాశం ఉంటుంది. సో లివరేజ్ లేకుండా, అప్పు లేకుండా ఉండాలి. అండ్ 50% క్యాష్ ఎప్పటికి ఉండాలని ఆలోచన, అనుభవంతో చెప్తున్నా, అది గుర్తించండి. సో మనం వార్తలకు వెళ్దాము. ఇక్కడ మా వార్తలకు ఈ వార్తను బట్టి కూడా మండే నాడు కొంచెం షేర్ పెట్టే అవకాశం ఉంటుంది, దీని ఇంపాక్ట్. బట్ షేర్ కొనే ముందు మనము టెక్నికల్ వాల్యూ చూడాలి. టెక్నికల్గా అది నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, అప్ ట్రెండా అంటే డౌన్ ట్రెండా. సో వాటిని బట్టి చూడాలి. ఎందుకంటే వార్తను బట్టి కూడా వార్తలు అంతకుముందు కొంతమందికి తెలుసు, రేపు అంటే మండే నాడు మన షేర్స్ని డంప్ చేసే అవకాశం ఉంటుంది. సో టెక్నికల్ చూసి వీటిని కొనాలి అని నాకు ఆలోచన, అది మీరు గుర్తించండి. సో నేను టెక్నికల్ మన అనాలిసిస్ అక్కడ ఇంటర్డే కూడా చెప్తాను, టెక్నికల్ చార్ట్లో, అది కూడా గమనించండి. సో గోల్డ్ ప్రైసెస్ అండ్ మెటల్ ప్రైసెస్ హైక్ అవుతున్నట్టు వార్త వస్తుంది, గుర్తించండి. అండ్ స్టాక్స్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైక్ అవుతుంది. దీని మూలంగా మన ఎకానమీ కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే మనం ఎక్కువ డాలర్స్ ఇవ్వాల్సి వస్తుంది. దీని మూలంగా పేడ్స్ సంబంధించిన షేర్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో ఎయిర్టెల్ ఒక సైబర్ నేరాలకు చెక్ పెట్టారు, సరికొత్త టిక్లను తీసుకొచ్చినట్టుంది ఎయిర్టెల్. సో దీన్ని బట్టి కొద్దిగా ఎయిర్టెల్కు కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంటుంది, బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎయిర్టెల్ మనకు ఇండియాలో రెండే ఉన్నది, వొడాఫోన్, ఎయిర్టెల్ అండ్ జియో. కాబట్టి ఎయిర్టెల్ అని మేము చాలా మనం ఆల్మోస్ట్ 600 చెప్పడం వస్తున్నాము. ఈ షేర్ ఎప్పుడు తగ్గినా దీన్ని అట్టి పెట్టుకున్నది మంచి పద్ధతి. నెక్స్ట్ బిజినెస్ ప్రకారము ఆర్కేడ్ డెవలపర్స్ ఒక షేర్ ఉంది. అది ఒక 6.2 ఎకరాలు, సుమారు 172 crores పెట్టి ల్యాండ్ డిస్మెంట్ వార్త వచ్చింది. దీని యొక్క ఇంపాక్ట్ మండే నాడు షేర్పై పడే అవకాశం ఉంది, సబ్జెక్టు మార్కెట్ కండిషన్ బట్టి. అండ్ లైవ్ మింట్ ప్రకారం బెల్ అండ్ గేల్ ఉంది ట్రెండింగ్ షేర్ కింద. బెల్ అయితే ఆల్ డిఫెన్స్ స్టేషన్ ఇప్పుడు ముందు పెరగడానికి అవకాశం ఉంది. సో అది గుర్తుంది. గేల్ కూడా మంచి టెక్నికల్గా బాగుంది, పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించాలి. వేదాంత కూడా డివిడెండ్ ఇవ్వబోతుంది. వేదాంత కూడా గ్రూప్ మంచి షేరు, ఇది ప్రతిసారి వార్తలు వస్తుంటుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిందిగా నాకు ఆలోచన. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కింద బిజినెస్ లైన్ వాళ్ళు రెప్కో హోమ్స్ ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ, గుర్తించండి. హిందూ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైర్స్ 505 ప్రొబేషన్ ఆఫీసర్ 500 ఆఫీసర్స్ను రిక్రూట్ చేయబడిన వార్త వచ్చింది. అంతకుముందు వార్తలు కూడా మనం సుమారు 14-15,000 ఎంప్లాయీస్ని కూడా చేయబడిన వార్త వచ్చింది. సో దీన్ని బట్టి ముందు దీని యొక్క ఎక్స్పాన్షన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం ఎక్కువ చెప్పే అవసరం లేదు. మంచి బ్యాంకు, మంచి షేరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ 1. సో ఈ షేర్ ఎప్పుడు తగ్గినా మంచి కరెక్షన్లు తీసుకుంటే ఇంకా మంచిదని ఆలోచన. మొన్న ఫ్రైడే కూడా కొద్దిగా కరెక్షన్ అయింది, గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద ఇండియా సిమెంట్ ఇచ్చారు. ఇండియా సిమెంట్ కూడా మన వార్త చదివాము. మేజర్ సిమెంట్ వాళ్ళు క్యాపెక్స్ చేయబోతున్నట్టు ముందు డిమాండ్ రాబోతుంది వీటికి.
సో ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సిందే అని ఒక మనవి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఏమో ట్రైనింగ్ షేర్ ఎఫ్డిటీసీ బుల్లిష్గా వచ్చింది, ఫార్మసీకి సంబంధించింది. సో మన టెక్నికల్ చూద్దాం. స్టాకేజ్ ప్రకారం కూడా ఈ జుబ్లెంట్, ఇంగ్రివా, ఎస్సీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఉంటే యుద్ధపరంగా ఈ షిప్పింగ్కు డిమాండ్ వార్త వచ్చింది కాబట్టి ఫ్రైడే నాడు అన్ని షిప్పింగ్ షేర్స్ అని పెరిగాయి. సో ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది. మన టెక్నిక్ కూడా చూద్దాం. సిఎన్బిసి 18 ప్రకారం రేఖా జుంజువాలా ఎగ్జిస్ట్ నజారా టెక్నాలజీ షేర్ నుంచి ఎగ్జిస్ట్ అయినట్టు యాజ్ స్టాక్స్ క్లోజర్స్ ఇన్ 4 year హై, అది 1320 వచ్చి అది 4 year హైకి వచ్చింది. సో ఇది కదా బిజినెస్. సో మీకు తెలుసు మన రేఖా ఇంజన్ వాళ్ళ మన వైఫ్ ఆఫ్ జుంజువాల వైఫ్, ఇది వాళ్ళు షేర్స్ పెరిగినప్పుడు అమ్ముతుంటారు, మనం ఇప్పుడు కొంటుంటాం. అట్లా కాకుండా షేర్ తగ్గినప్పుడు కొని లాభం బుక్ చేసుకొని బయటకు వచ్చాలి. మళ్ళీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొంటుంటారు కాబట్టి సో తగ్గినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు అమ్మడమే స్టాక్ మార్కెట్ యొక్క రహస్యం, అది గుర్తించండి. కెనరా బ్యాంకు బోర్డు ఒక కేసు 9,500 crores మన ఫండ్స్ రేజ్ చేస్తుంది. దీనివల్ల బ్యాంకు రెవెన్యూ ఇంకా పెరిగే వస్తుంది. అది నిన్న కూడా మన ఫ్రైడే నాడు కూడా దాని ఒక డివిడెండ్ కూడా ఇచ్చింది. డివిడెండ్ కూడా అయిపోయింది. కొద్దిగా షేర్ కొద్దిగా పెరిగింది. అది కొద్దిగా తగ్గినప్పుడు తీసుకోవడం మంచిది. లేదంటే ఇప్పుడు 100 shares తీసుకున్న వాళ్ళు 25 shares తీసుకోవాలి. ఎందుకంటే ఒక షేర్ పెరిగింది కాబట్టి డివిడెండ్ కూడా కొద్దిగా షేర్లు అమ్మకానికి రావచ్చు. ఈ వార్త ముందుకు బ్యాంకు లాభకరమైన వార్త కింద గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం మోడీ అప్గ్రేడ్ ఎస్ బ్యాంక్ను అప్గ్రేడ్ ఇచ్చారు. ఎస్ బ్యాంక్ మన బ్లాక్ డీల్ జరిగింది. సో ఇది కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది, మంచి ఫండమెంటల్కు ఇంప్రూవ్ అవుతున్న షేర్ కింద గుర్తించండి. సో ఇక్కడ కొద్దిగా డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అవి 16 నాడు, 17 నాడు, 18 నాడు రికార్డ్ డేట్ ఉంది. మీకు తెలుసు ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ముందు అంటే ఒకరోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వాళ్ళకే ఇవి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. డివిడెండ్ కానీ బోనస్ కానీ అండ్ అంత రికార్డ్ డేట్ నాడు కానీ అంతకు తర్వాత ఉంటే రాదు అని గుర్తించండి. ఈవెన్ రికార్డ్ డేట్ నాకు ఉండగా రాదు, అది గుర్తించండి. సో బజాజ్ బోనస్ 1:4 కింద ఇస్తుంది. అది 16th June నాడే రికార్డ్ డేట్. అంటే బజాజ్ ఫండ్ దాని స్ప్లిట్ కాబోతుంది, 2 rupees నుంచి 1 rupee కాబోతుంది. అది రికార్డ్ డేట్ కూడా మన 16 నాడు. అండ్ అన్వేల్ ఆటోమేషన్ డివిడెండ్ ప్రకటించింది 105 rupees, రికార్డ్ డేటు 16th June. టాటా టెక్నాలజీ కూడా 11 rupees 20 రికార్డ్ డేటు 16th June. హిందుస్థాన్ జింకు 10 rupees ప్రకటించింది, 17th June రికార్డ్ డేటు. శంకరా బిల్డ్ కూడా 3 rupees ప్రకటించింది, రికార్డ్ డేటు 17th June. ఈ ముద్ర కూడా 1 rupee 20 రికార్డ్ డేటు 18th June. అండ్ సర్లా పెర్ఫార్మెన్స్ అనే ఫైబర్ అనే కంపెనీ ఉంది, అది 3 rupees ప్రకటించింది, రికార్డ్ డేటు 18th June. సో ఒక రికార్డ్ డేట్ ముందు రోజు కానీ అంతకుముందు కొన్న వాటికి డివిడెండ్ వస్తుందో గుర్తించండి. సో డివిడెండ్ వచ్చిన తర్వాత రికార్డ్ డేట్ నాడు షేరు ఇంత తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో ఇది మనం వార్తలు, వీటి యొక్క మన టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. నేను ఇక్కడ లెవెల్స్ చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఆ లెవెల్స్ గుర్తించండి. ఆ లెవెల్స్ పెరిగినప్పుడే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అని గుర్తించండి. మనం ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడుతున్నాము. మూవింగ్ యావరేజ్, ఎక్స్పెన్షన్ ఈఎంఏ అంటారు. మూవింగ్ యావరేజ్ అని కూడా మనం సింపుల్గా ఇక్కడ 20 days, 50 days, 100 days, 200 days ఉంటుంది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అది కంప్లీట్గా ట్రెండింగ్ ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు, కింద నుంచి బయింగ్ ఉన్నట్టు గుర్తించండి. అది ఎట్లా కిందకి అవుతుంటే మనం ఎగ్జిట్ కావడమో లేదా యావరేజ్ చేసుకోవడమో అండ్ మనం వెయిట్ చేయడము ఉండాలి. అండ్ ఇంకో ఇండికేటర్ ఆర్ఎస్సి అంటారు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100గా దీని యొక్క ప్రామాణికం ఉంటుంది. ఎప్పుడైతే బిలో 30 ఉంటుందో డౌన్ఫాల్ కింద ఉంటుంది. 30 to 45 సైడ్ వేస్ ఉంటుంది. అంటే ఆ 30 to 40 ఉన్నప్పుడు అది పెరగ తగ్గదు బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అండ్ 45 to 70 మధ్యలో ఉంటే అది ట్రెండింగ్ ఉన్నట్టు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. 70 నుంచి ఎబో అయితే అది ఓవర్బాట్ కిందకి వస్తుంది, ఎప్పుడైనా తగ్గే అవకాశంగా గుర్తించండి. సో ఈ లెవెల్స్ని బట్టి మనం షేర్స్ కొట్టే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంది, తొందరగా బయటికి రావచ్చు. లేక ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు ఈ లెవెల్ కన్నా కింద ఉంటే 100 షేర్ తీసుకున్న బదులు 20, 30 అట్లా పీస్ మీద తీసుకుంటే బాగుంటుంది. లెవెల్స్ పెరిగిన కొద్దీ షేర్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇప్పుడు ఇందాక చదివిన వార్తల యొక్క మన షేర్లను బయటకు చూద్దాము. సో మనం ప్రతిరోజు కూడా సిల్వర్ బీ అండ్ గోల్డ్ బీతో స్టార్ట్ చేస్తాము. ఈ షేర్ 100 rupees లోపలనే కాబట్టి గోల్డ్ కొనే వాళ్ళకు, సిల్వర్ కొనే వాళ్ళకు ఈ షేర్ కొన్న గోల్డ్ కొన్న కిందకే వస్తుంది, గుర్తించండి. సిల్వర్ బీ ప్రస్తుతం 103.71 paisa ఉంది, లోయెస్ట్ 77, హైయెస్ట్ 104. టెక్నికల్గా ఇది ఓవర్ బాట్ కిందకి వచ్చేది 72 ఉంది అండ్ ఎప్పుడైనా తగ్గడానికి అవకాశం ఉంది, బట్ కంటిన్యూ పెరుగుతుంది, అది గుర్తించండి. గోల్డ్ బీ అంటే ఇది 83.13 paisa ఉంది, లోయెస్ట్ 58 rupees, హైయెస్ట్ 84 rupees. ఇది కూడా టెక్నికల్ ప్రతిరోజు చెప్తున్నాం. ఇది కూడా 66 ఉంది అండ్ మూవింగ్ ఆర్ పైంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 2 rupees వరకు పెరిగింది. బెల్లు నిన్న ఆల్మోస్ట్ ఏకంగా 7 rupees పెరిగింది, ప్రతిరోజు చెప్తున్నాము. ప్రస్తుతం 394 ఉంది. ఇది 400 పోయి మళ్ళీ వస్తుంది, కొంచెం 400 దీని యొక్క రెసిస్టెన్స్ కనిపిస్తుంది.
సో ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకొని 500 కూడా దీని టార్గెట్ ఉంది, ముందు పెట్టడానికి అవకాశం ఉంది, గుర్తించండి. లోయెస్ట్ 240, మనం 240 నుంచి కూడా రికమెండ్ చేస్తున్నాము. హైయెస్ట్ 402. టెక్నికల్గా ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. 69 ఆల్మోస్ట్ 70 ఉంది. ఇక మూవింగ్ ఆవర్స్ పైన ఇక్కడ మీకు చెప్తున్న ప్రతిరోజు మూవింగ్ ఆవర్స్ పైన ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మూవింగ్ ఆవర్స్ ఎప్పుడు 16 నుంచి క్రాస్ అయింది. సో ఎవరైతే ముందు కొంటారో వాళ్ళకి రావచ్చు. సో ఇది బేస్ పెట్టుకోండి. సో వేరే దగ్గర మన సెంటర్కు ట్రైనింగ్ పోయే ఎన్నో రకాలుగా చెప్తుంటారు. ఈ రెండు సింపుల్గా వీటి మీద మనం చేయొచ్చు. నేను కూడా దీని మీద ట్రేడ్ చేస్తాను. సింపుల్గా ఇవి రెండు ఫాలో అయితే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ ఇది కూడా ఒక అపోలో మైక్రో సిస్టమ్ పెట్టాను. ఇది కూడా ట్రెండింగ్ ఉందని పెట్టాను, అండ్ వార్తకు సంబంధం లేకుండా. ప్రస్తుతం 194 రూపీస్ ఉంది. 88 లోయెస్ట్, 211 హైయెస్ట్. ఇది కూడా టెక్నికల్ బాగుంది. 65 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ పై ఉంది. మన 4 రోజులు తగ్గిన తర్వాత నిన్న ఆల్మోస్ట్ 9 రూపీస్ పెరిగింది, అంటే ఫ్రైడే నాడు గుర్తించండి. గేల్ కూడా టెక్నిక్గా బాగుందని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం 191 ఉంది, 150 లోయెస్ట్ అండ్ హైయెస్ట్ 246. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, ఇంప్రూవ్ అయ్యి 51 ఉంది మన ఆర్ఎస్ఐ. అండ్ ఇది కంటిన్యూగా 4 డేస్ పెరిగిన తర్వాత మన గురువారం నాడు బాగా తగ్గి నిన్న ఆల్మోస్ట్ పెరిగి తగ్గింది. నేను ఒక 1 రూపీ తగ్గింది, బట్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కింద అనేది సపోర్ట్ వచ్చి ఆ కిందికి పోకుండా మరి పెరిగింది. సో కింద ఆల్మోస్ట్ 185 పోయిన తర్వాత మళ్ళీ 6 రూపీస్ పెరిగి 191 దాకా క్లోజ్ అయింది. పెరగడానికి ఆస్కారం ఉంది, 200 రావడానికి ఆస్కారం ఉంది, గుర్తించండి. నెక్స్ట్ ఫిన్లాక్స్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎగ్జిస్టర్ సీజన్ కాబట్టి అందుకే ట్రెండింగ్లో పెట్టడం జరుగుతుంది, వార్తకు సంబంధం లేకుండా. ప్రస్తుతం 222 రూపీస్ ఉంది, 153 హైయెస్ట్, 341 లోయెస్ట్. టెక్నికల్గా ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. 66 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ ఆవర్స్ క్రాస్ అయింది. 220 క్రాస్ అయినప్పుడు అన్ని మూవింగ్ ఆవర్స్ క్రాస్ అయినట్టు అవుతుంది. సో క్రాస్ అయ్యి 22 ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 232 అంటే ఇంకా 10 రూపీస్ పెరిగిన తర్వాత బ్రేక్అవుట్ అయ్యి ఇంకా పైకి పోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మంచి ఫండమెంటల్ కంపెనీ. నెక్స్ట్ కిమ్స్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. కిమ్స్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. హైదరాబాద్ హాస్పిటల్ ప్రస్తుతం 680 ఉంది, లోయెస్ట్ 401, హైయెస్ట్ 780 ఉంది. ఇది కూడా చాలా రికమెండ్ ఉంది. అండ్ టెక్నికల్ కూడా ఇది కూడా బాగుంది, 57 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆవర్స్ పైనే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే 661 క్రాస్ అయిందో అక్కడ ట్రేడ్ అవుతుంది. మన ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ వరకు పెరిగింది. ఆర్కే డెవలపర్స్ ఇది ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది. 191% రేటు, 128 లోయెస్ట్, 204 హైయెస్ట్. ఇది కూడా టెక్నికల్ బాగుంది, 63 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవర్స్ క్రాస్ అయ్యి మన ఫ్రైడే నాడు ఒక 1 రూపీ తగ్గింది. మరి పెరగడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. టెక్నికల్గా బాగుంది. వేదాంత అయితే ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్గా అయితే చూద్దాం. 458 ప్రజెంట్ రేటు, 8363 లోయెస్ట్, 526. ఇప్పుడు డివిడెండ్ రాబోతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది, 60 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆవర్స్ పైన ఉంది. కంటిన్యూగా ఒక 7 డేస్ పెరిగిన తర్వాత 1 డే డిప్ అయిన తర్వాత నిన్న కొద్దిగా డిప్ వచ్చింది, 2 రూపీస్ అంటే పెరిగి తగ్గింది. 458 నిన్న 463 పోయి కింద 446 పై కింద నుంచి ఆల్మోస్ట్ 12 రూపీస్ పెరిగింది. లాస్ట్ ఓవరాల్గా 2 రూపీస్ తగ్గింది నిన్న. బట్ మనీ పెట్టడానికి ఆస్కారం ఉంది, సబ్జెక్ట్ టు కండిషన్స్, మార్కెట్ కండిషన్స్. రెప్కోమ్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. 427 రూపీస్, లోయెస్ట్ 310, హైయెస్ట్ 595. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 62 ఉంది. కంప్లీట్ మూవింగ్ అవర్స్ ఎప్పుడైతే 410 క్రాస్ అయిందో మూవింగ్ అవర్స్ క్రాస్ అయినట్టే. బట్ ఫండమెంటల్ కంపెనీస్ అప్పుడు తగ్గుతుంటుంది, పెరుగుతుంటాయి, గుర్తించండి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ 1 బ్యాంకు. ప్రైవేట్ బ్యాంక్ కన్నా మంచి బ్యాంక్ అయినా తక్కువ ఉంది, అది గుర్తించండి. ప్రస్తుతం 7 ఉంటుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం లోయెస్ట్ 680, హైయెస్ట్ 890. టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, 48 ఉంది. అండ్ ఇక్కడ మూవింగ్ అవర్స్ ఎప్పుడైతే 803 క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇండియా సిమెంట్ 333, లోయెస్ట్ 250, 385. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 50 ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్కు దగ్గరనే ఉంది, గమనించండి. ఎఫ్డిఎస్ 475, 366 లోయెస్ట్, హైయెస్ట్ 658. టెక్నికల్ సూపర్గా ఉంది, 80 ఉంది. పెరగడానికి చాలా అవసరం ఉంది. కంటిన్యూగా 5 డేస్ నుంచి పెరిగింది, అది గుర్తించండి. ఫ్రైడే నాడు కూడా 50 రూపీస్ పెరిగింది, ట్రెండింగ్లో ఉంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. 227, లోయెస్ట్ 138, హైయెస్ట్ 384, 72 ఆర్ఎస్ ఉంది, బాగుంది. దీని చాలా పెరిగింది, 21 రూపీస్. ముందు పెరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. జుబ్లెంట్ ఇంగ్రావ్ కూడా 794, లోయెస్ట్ 502, హైయెస్ట్ 885. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 68. నిన్న కూడా ఆల్మోస్ట్ 112 పెరిగింది, అది గుర్తించండి. కెనరా బ్యాంకు 100 లెవెల్ ఉంది, లోయెస్ట్ 78, 122. ఇది కొద్దిగా పెరిగి మరి తగ్గుతుంది. సో డివిడెండ్ వచ్చింది కాబట్టి కొద్దిగా తగ్గి పెరగడానికి అవకాశం ఉంది. మంచి బ్యాంకు.
టెక్నికల్గా 53 ఉంది. ఆర్ఎస్ఐ అండ్ ఇక 112 క్రాస్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎస్ బ్యాంక్ ₹20.16 ఉంది. లోయెస్ట్ 16, హైయెస్ట్ 27. ఈ షేర్ కొద్దిగా టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 46 ఉంది. ఇక్కడ మూవింగ్ అవరేజ్ 22, 21 క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది కొద్దిగా అవరేజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా వాటాలను మన టెక్నికల్ చూస్తూ కొనడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.